అందరికీ నమస్కారం అండి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మనం ఈ నిర్ణయంపై గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అదేంటంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నా. ఇంకా మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులపై రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారని రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక అప్డేట్ చేసింది. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారని, ప్రతి సచివాలయానికి 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా చాలా ప్రాంతాలలో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారని, కొన్ని చోట్ల 4 నుంచి 6 సచివాలయాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక అప్డేట్ మనకి ఇచ్చిందని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి మళ్ళీ కొత్తగా సచివాలయానికి సంబంధించి కొత్తగా రిక్రూట్మెంట్, కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు, ఏ విధంగా అని మీకు డౌట్ రావచ్చు. 2,500 లోపు ఉన్న జనాభా ఉన్న చోట ఇప్పటిదాకా 9 మంది, ఇకపై 6 ఉద్యోగులే. 10 కిలోమీటర్లకు మించి దూరంగా ఉండే చిన్న చిన్న గ్రామాల సమీప సచివాలయాలు కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైతే గిరిజన ప్రాంతాలలో కొత్తవి సచివాలయాలు ఏర్పాటు చేయాలని, మిగతా సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బందిని కుదించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల ఉద్యోగుల మల్టీపర్పస్, టెక్నికల్, ఆపరేషనల్ అనే 3 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలు దగ్గర నుండి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి 5 ఏళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 15,400 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయని, విప్లవాత్మకంగా వ్యవస్థను శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా సచివాలయానికి సంబంధించి ఏ దగ్గర తక్కువ ఉన్నారో ఆ స్టాఫ్ను భర్తీ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే కొన్ని చోట్ల గ్రామ వార్డు సచివాలయాల్లో తక్కువ సిబ్బంది ఉన్నారని, కొన్ని చోట్ల గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కువ సిబ్బంది ఉన్నారని, తక్కువ ఉన్న సిబ్బంది చోట ఎక్కువ అందుబాటులోకి రిక్రూట్మెంట్ తీసి ఎక్కువ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనకి మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ అనేది రావచ్చు. 2,500 లోపు జనాభా ఉన్న చోట ఇప్పటిదాకా 9 మంది లేదా 6 ఉద్యోగులే ఉన్నారని, 10 కిలోమీటర్లకు మించి దూరంగా ఉండే చిన్న చిన్న గ్రామాలకు సమీపాన సచివాలయాలు కలిపేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైతే గిరిజన ప్రాంతాలలో కొత్త సచివాలయాలు ఏర్పాటు చేయాలని, మిగతా సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు సోషల్ అవేర్నెస్ అండి. మన ఛానల్లో ఏ అప్డేట్ ఉన్నా, ఏ విషయం ఉన్నా, ఏ కేంద్రం నుంచి ఉన్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నా, ఏ అప్డేట్ ఉన్నా ప్రతిదీ జెన్యూన్ గా రివ్యూగా ఉంటుందని మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి చాలా ఛానల్స్.
అవి ఏవి నమ్మొద్దు. మీకు ఏది అవసరం అయితే, ఏది యూస్ఫుల్గా ఉంటే అదే చూడండి. మీకు ఏది జెన్యూన్ అనిపిస్తే అదే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.